అమెరికాలో ప్రధాని మోదీ బిజీగా గడుపుతున్నారు. 2 రోజుల పర్యటనకు యుఎస్ చేరుకున్న మోదీ ట్రంప్తో భేటీ కానున్నారు. సుంకాలు, డిపోర్టేషన్ వ్యవహారంపై నేతలిద్దరూ చర్చించనున్నట్లు సమాచారం. అమెరికాలో ప్రధాని మోదీ బిజీగా గడుపుతున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ పర్యటనను ముగించుకుని నేరుగా అమెరికా పయనమయ్యారు. వాషింగ్టన్ డీసీ చేరుకున్న మోదీకి అమెరికా అధికారులు, ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. 2 రోజుల పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ట్రంప్, ప్రధాని మోదీ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ సమావేశంలో కీలక అంశాలు తెరపైకి వచ్చే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం అమెరికాలోని వాషింగ్టన్ నగరానికి చేరుకున్న ప్రధాని మోదీ అతిథి గృహంలో బస చేస్తున్నారు. 1651 పెన్సిల్వేనియా అవెన్యూలోని బ్లెయిర్ హౌస్ ఆయనకు ఆతిథ్యం ఇస్తోంది. ఈ భవన శ్వేత సౌధానికి ఎదురుగా ఉండడం దీని విశేషం. ఇక ప్రధాని మోదీ అమెరికా వెళ్లిన వెంటనే వరుసగా భేటీలు నిర్వహించారు. ఆ దేశ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్డర్ తో సమావేశమయ్యారు. అమెరికా, భారత్ స్నేహ బంధాలను పెంపొందించే పలు కీలక అంశాలపై చర్చించారు. యుఎస్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ గా తులసి గబ్డర్ బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల్లోనే ప్రధాని మోదీతో ఈ సమావేశం జరగడం గమనార్హం. టెస్లా అధినేత ఎలన్ మస్క్ తో మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టెస్లా కార్లకు సంబంధించిన అంశాలతో పాటు స్టార్లింక్ ఇంటర్నెట్ వ్యవహారంపై మోదీతో మస్క్ చర్చించినట్లు సమాచారం. అలాగే ట్రంప్ ప్రభుత్వంలో మస్క్ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పలు అంతర్జాతీయ అంశాలపై ఇద్దరూ చర్చించినట్లు ప్రవాస భారతీయులు చెబుతున్నారు. He really wants to do the right thing for India. He wants to be open. He wants to be supportive of new companies, and obviously, but at the same time, make sure it accrues to India's advantage, which is, obviously that's the job. I'm saying I am a fan of Modi. So potential for all 3 pillars of the sustainable energy future. The 3 pillars being sustainable energy generation through solar and wind primarily, and obviously India is great for solar, and the amount of land area you actually need to generate enough electricity to power India is very small. I believe it would be probably 1 or 2% of the land area of India. ట్రంప్ తొలిసారిగా 2016లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పదవీ బాధ్యతలు చేపట్టిన 1 సంవత్సరం తర్వాత ఆయన వాషింగ్టన్ లో ప్రధాని మోదీని కలిశారు. ఈసారి 2 నెలలు పూర్తి కాకుండానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోదీతో భేటీ అవ్వడం విశేషం. ఇదే కాక నూతన అమెరికా అధ్యక్షుని తొలిసారి కలిసిన తొలి దక్షిణాసియా దేశాధినేత ప్రధాని మోదీనే కావచ్చు. 2 రోజుల పర్యటన నిమిత్తం వాషింగ్టన్ చేరుకున్న భారత ప్రధానికి డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఆతిథ్యం ఇవ్వనున్నారు. శ్వేత సౌధంలో ట్రంప్, మోదీ ఇద్దరూ కలిసి డిన్నర్ చేయనున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ఇప్పటికే మంచి స్థితిలో ఉన్న అమెరికా, భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం. 2 రోజుల అమెరికా పర్యటనతో ట్రంప్తో వాణిజ్యం, రక్షణ, ఇంధన సహకారం వంటి అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ చర్చించనున్నారు. ఇది మాత్రమే కాకుండా H1 వీసా, ఉగ్రవాదం, ఇండో పసిఫిక్ ప్రాంతం, యుఎస్ లో దాక్కున్న ఇండియా గ్యాంగ్స్టర్లు వంటి అంశాలతో పాటు ఇటీవల భారతీయులను డీపోర్ట్ చేసిన అంశాన్ని మోదీ చర్చించనున్నారు. అలాగే పలు దేశాలపై ట్రంప్ ఎడాపెడా సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో భారతదేశానికి సంబంధించి ట్యాక్సులపై కూలంకషంగా మోదీ మాట్లాడనున్నారు. వైట్ హౌస్ లో ద్వైపాక్షిక చర్చల అనంతరం మోదీ, ట్రంప్ కలిసి కీలక ప్రకటన చేసే అవకాశముందని విదేశాంగ శాఖాధికారులు చెబుతున్నారు.